ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాపాలనకు మంచి స్పందన వస్తోంది. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తున్నారు అర్హులు. ఇప్పటివరకు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వానా బాషా. ఎక్కువ మంది గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. వచ్చిన అప్లికేషన్లను కంప్యూటరీకరణ చేయిస్తున్నామని వివరించారు. దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ 4 నెలల తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చంటున్న షేక్ రిజ్వాన్ బాషాతో అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలనలో ఇవాటి వరకు దరఖాస్తులు ముగియనుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయబోతున్నారు. ఏ దరఖాస్తులకు ఎక్కువ అవకాశం దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా. సార్ చెప్పండి, దరఖాస్తులు చేసుకునే దాంట్లో ఎక్కువ ఏ పథకానికి? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 వార్డ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 2.5 లక్షల జనాభా ఉంది. హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలకు కూడా బైఫర్కేట్ అయి ఉన్నాయి వార్డ్స్ అన్ని. సో ప్రజెంట్ మాకు నిన్న వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 2.1 lakh అప్లికేషన్స్ వచ్చాయి. సో చాలా మంచి స్పందన ఉంది ప్రజల నుంచి. సో ఇంకా ఈ రోజు కూడా లాస్ట్ రోజు కాబట్టి ఇంకా చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 20,000 దాకా ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 2.3 lakh వరకు ప్రొజెక్ట్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ 2.5 lakh హౌస్ హోల్డ్స్. సో అన్ని వార్డ్స్లో కూడా ప్రతి లాస్ట్ 7-8-10 days నుంచి కౌంటర్స్ నిరంతరాయంగా పెట్టడం జరిగింది. ఆఫీసెస్ కూడా ప్రతిరోజు డిప్లాయ్ చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ అన్ని కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రజలకి ఎలాంటి ఇష్యూ లేకుండా అన్ని అప్లికేషన్ తీసుకుంటున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది ప్రజెంట్ స్పందన అయితే గృహలక్ష్మి, చేయూత ఏదైతే ఉందో ఆ 2 స్కీమ్స్కి చాలా ఎక్కువ స్పందన ఉంది. సార్ అంటే వాటి కోసం ఎన్ని దరఖాస్తులు అని అంచనా సార్? అది మేము ప్రజెంట్ డేటా ఎంట్రీ చేస్తున్నాము. ఆ డేటా ఎంట్రీలో మాకు తెలిసిపోతుంది ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఏ అప్లికేషన్లో ఏ స్కీమ్కి ఎక్కువ అప్లై చేస్తున్నారు అనేది కూడా చేస్తున్నాం. సో 17 జనవరి లోపు డేటా ఎంట్రీ చేయడానికి స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎంతమంది డేటా ఎంట్రీ కోసం ఎన్ని చేయబోతున్నారు, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? ప్రజెంట్ డేటా ఎంట్రీ కోసము ఆల్మోస్ట్ 2 lakh అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మల్టిపుల్ కాలేజెస్ని కూడా ట్యాగ్ చేసుకొని మాకు డేటాబేస్ అనేవి వెబ్సైట్, యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అవన్నీ కాన్ఫిడెన్షియల్ బేసిస్ మీద మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఆ టీమ్స్ కూడా అసెస్మెంట్ చేసుకున్నాం. రోజు కూడా ఒక్కొక్క లాగిన్ నుంచి ఆల్మోస్ట్ 70 to 80 చేసేదాన్ని చేసుకుంటాం. సార్ మొత్తం టోటల్గా ఇప్పుడున్న బాధితులు కానీ లేకపోతే తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రభుత్వం పొడిగించే అవకాశం? అది గవర్నమెంట్ లెవెల్ డెసిషన్ అండి. మేము గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి 4 months ఈ ప్రక్రియ అలాగే ఉంటుంది కాబట్టి ఎవరైనా మిస్ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రతి 4 months మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఇది పరిస్థితి. మొత్తానికి దరఖాస్తులు ఎవరైతే చేసుకోరో వారు దరఖాస్తు కావాలనుకుంటే 4 నెలలకు ఒకసారి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను స్వీకరించి కూడా ప్రభుత్వానికి పంపిస్తాం, పథకాలు అందించేందుకు కూడా తమ వంతుగా కృషి చేస్తామని కమిషనర్ చెప్తున్నారు. వీడియో కాంతితో అశోక్, వరంగల్.